వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే న్యూస్ పేపర్‌లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ రావడం జరిగింది. టెట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్సే గాని ప్రీ ప్రైమరీకి సంబంధించి నేను నిన్న ఆల్రెడీ 2 జిల్లాలకు సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. మెరిట్ లిస్ట్ అనేది వచ్చిందని. ప్లస్ ఈరోజు ఇంకొక జిల్లాకు సంబంధించి ప్రీ ప్రైమరీ యొక్క మెరిట్ లిస్ట్ ఖరారైంది. నియామక ప్రక్రియ ఇంకో 2 డేస్‌లో ఉంటదని అయితే ఇచ్చిండ్రు. వీటితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రీ ప్రైమరీ నియామక ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతుందని కూడా ఈరోజు న్యూస్ పేపర్‌లో ఇవ్వడం జరిగింది. వీటితో పాటు గురుకులాల్లో బీసీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ ప్లస్ కొన్ని కేజీబీవీలో నాన్ టీచింగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. నేను పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ఇవే కాకుండా చాలామంది ప్రీ ప్రైమరీకి సంబంధించి వాళ్ళ జిల్లాలలో ఇంకా మెరిట్ లిస్ట్ రాలేదు, ఎప్పుడొస్తుందని చాలామంది అయితే అడుగుతున్నారు. నేను మాక్సిమం ట్రై చేస్తున్నా. నాకు అప్డేట్ రాగానే నేను ఖచ్చితంగా ఈవినింగ్ వరకైనా సరే ఇంకొక వీడియో అప్లోడ్ అయితే ఖచ్చితంగా చేస్తా నేను. ఓకే. టెట్ ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయింది కదా! దానికి సంబంధించి అయితే ఈరోజు రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2:30కైతే రిజల్ట్స్ అనేటివి విడుదలవుతాయి. టెట్ ఎగ్జామ్ ఈసారి 1,00,000కు పైగా అభ్యర్థులైతే రాశారు. నెక్స్ట్ డైట్‌లో అధ్యాపక పోస్టులకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. హన్మకొండ లష్కర్ బజార్‌లోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్‌లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో లెక్చర్ ఇన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఉర్దూ మాధ్యమంలో గణితము, సైన్స్, సోషల్ స్టడీస్, ఉర్దూ, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ సబ్జెక్టుల్లో ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ స్కూల్ అసిస్టెంట్స్, గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు వీటికి అర్హులు. వీళ్ళు సంబంధించిన వెబ్సైట్‌లో ఈ నెల 14 వరకైతే దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ నెంబర్‌కైతే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నెక్స్ట్ నేను నిన్న ఆల్రెడీ చెప్పిన ఖమ్మం జిల్లాకు సంబంధించి మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. ఇది వైరా మండలంలో ఉంది. వైరా మండల పరిధిలో ప్రీ ప్రైమరీ తరగతులు మంజూరైన 5 పాఠశాలల్లో నియమితులైన ఇన్స్ట్రక్టర్ మరియు ఆయాలకు ఆదివారం వైరాలో నియామక పత్రాలు అనేవి అందించిండ్రు. నిన్న సండే రోజు వాళ్ళకి నియామక పత్రాలు అందించిండ్రు. పాలడుగు, రెబ్బవరం, వైరా సిపిఎస్, ఖానాపురం ఈ పాఠశాలల్లో అయితే నియామక ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. ఇది కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిందే. నిన్న ఖమ్మం జిల్లాలో నియామక ప్రక్రియ అనేది పూర్తయింది కదా! అయితే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకంలో అర్హులైన వారికి అన్యాయమైందని అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇచ్చిండ్రు. కామెపల్లి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ నియామకాల్లో అర్హులైన తమకి నిర్లక్ష్యం వహించిండ్లు. అనర్హులు వాళ్ళకైతే ఈ ఇన్స్ట్రక్టర్ అండ్ ఆయా పోస్టులైతే ఇచ్చిండ్రని ఇక్కడ ఇచ్చిండ్రు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో బీఈడీ మరియు డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు వెయిటేజ్ కింద 20 మార్క్స్ అయితే కలిపి ఎంపిక అనేది జరిగింది. కానీ కామెపల్లిలో వెయిటేజ్ లేకుండా ఎంపిక చేయడంతో 6 ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలు 5 డిగ్రీ చదివిన వాళ్ళకి, అంటే డిగ్రీ చదివిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చిండ్రు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఎంతో కష్టపడి ఉపాధ్యాయ వృత్తి చేపట్టి విద్యారంగంలో రాణించాలని అయితే బీఈడీ, డీఈడీ విద్య పూర్తి చేసిన తమకి అధికారులు తప్పిదం కారణంగా అన్యాయం జరిగింది. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి నియామక ప్రక్రియ పునః పరిశీలన చేసి బీఈడీ, డీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని అయితే ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. నెక్స్ట్ ఇది లైసెన్స్డ్ సర్వేయర్స్‌కి సంబంధించింది. వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినా గానీ ఇప్పటివరకు వాళ్ళకి ఎలాంటి పని అనేది లేదు. విధి విధానాల్లో ఎలాంటి వర్క్ అనేది లేదు. ఇక్కడ చూడండి. నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా భూభారతి అమలులో లైసెన్స్డ్ సర్వేయర్స్ నియమించాలని అయితే ఫస్ట్ డిసైడ్ చేసిండ్రు. వీళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది. నియామక ప్రక్రియ అయిపోయింది. కానీ ఇంతవరకైతే ఎలాంటి పని లేదు. ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్స్‌గా పనిచేయడానికి కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలకైతే రాజీనామా చేసి ఈ 50 డేస్ శిక్షణ తీసుకొని ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యి మొత్తం
ఇది జిల్లాకు సంబంధించింది. నిర్మల్ జిల్లాకు సంబంధించింది ఇది. అక్కడ 110 మందైతే లైసెన్స్ సర్వేయర్లు విధులు అప్పగించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సమస్యల పరిష్కారం అయితే ఎంత కష్టమైన పని జేయడానికైనా సిద్ధంగా ఉంటామనైతే లైసెన్స్ సర్వేయర్స్ అయితే ఇక్కడ తెలుపుతున్నారు. నెక్స్ట్ ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రాంతీయ సమన్వయ అధికారి తెలిపిండ్రు. ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటారో ఈ నెల 14లోగా వారి యొక్క అప్లికేషన్‌ని ఈ బీసీ గురుకులంలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ అర్హతతో పాటు పీజీలో 50% మార్కులు ఉన్నవారైతే అర్హులు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లలో గూడా ఇప్పటివరకి చాలా జిల్లాలకు సంబంధించి ఏదైతే ఉందో ఈ బీసీ గురుకులాలే గాని, మైనారిటీ గురుకులాలు కానీ వచ్చిన నోటిఫికేషన్ ప్రతీది గూడా మన ఛానెల్‌లో అప్డేట్ చేసిన. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించింది. ఇంకా కొన్ని జిల్లాల నుంచి నోటిఫికేషన్ రావాల్సి ఉన్నది. నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ ఇది నారాయణపేట జిల్లాకు సంబంధించింది. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పిన చాలా జిల్లాలలో ఇంకా టీచర్ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. పాత ఎవరైతే ప్రీవియస్‌గా చేసిండ్రో గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని టర్మినేట్ చేసిండ్రు. మళ్ళీ వాళ్ళని రెన్యువల్ చేయాలనేది చాలా న్యూస్ పేపర్స్‌లో ఇవ్వడం జరిగింది. చాలా జిల్లాలకు సంబంధించి రావడం జరిగింది. ఇది నారాయణపేట జిల్లాకు సంబంధించింది. అక్కడ మొత్తం జిల్లా వ్యాప్తంగా 250 టీచర్ పోస్టులనేవి ఖాళీగా ఉన్నాయట. అయితే ఈ 250 పోస్టులకు గాను విద్యా వాలంటీర్స్‌ని అయితే భర్తీ చేయాలి అనేది ఇక్కడ నారాయణపేట జిల్లాకు సంబంధించి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించి చాలా మంది కామెంట్ చేసిండ్రు సిద్దిపేట జిల్లాకు సంబంధించి ప్రీ ప్రైమరీ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుంది అని. ఈరోజు దానికి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి. జిల్లాలో పూర్వ ప్రాథమిక పాఠశాలలకు మహిళా బోధకులు, ఇన్‌స్ట్రక్టర్ మరియు ఆయాల జాబితా ఖరారైంది. అంటే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపరేషన్‌లో అయిపోయింది. అర్హుల జాబితాను జిల్లా విద్యాశాఖ తేల్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కొత్తగా 86 ప్రీ ప్రైమరీ స్కూల్స్ అయితే మంజూరైనాయి. దీంట్లో 86 చొప్పున బోధకులు మరియు ఆయాల నియామకానికి గత నెల 8 నుంచి 12వ తేదీ వరకైతే దరఖాస్తులు స్వీకరించిండ్రు. దీంట్లో చూడండి బోధకులకి 1494 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆయాకైతేనేమో 430 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి భారీగా ఆశావాహులు ప్లస్ పైరవీలు. నియామకాలకు ప్రజాప్రతినిధులు, నేతల సిఫారసులు భారీగా వెల్లువెత్తాయి. ఒత్తిళ్లు సైతం అధికారులకు పెరిగాయి. మరోవైపు భారీగా పెరిగిన దరఖాస్తుల సంఖ్య తలనొప్పిగా మారింది. ముఖ్య సమావేశాలు, జిల్లా విద్యాధికారి సెలవు, ఇతర అంశాలు జాప్యానికి కారణమయ్యాయి. స్థానికత, మెరిట్ ప్రతిపాదికన పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టినట్టయితే అక్కడ అధికారులు వెల్లడించిండ్రు. వీరికి నేటి నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. అంటే ఈ రోజైనా రేపని 2 డేస్‌లలో ఈ మెరిట్ లిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నియామక పత్రాలైతే అందజేస్తారు. ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించింది. నెక్స్ట్ ఇది కూడా సిద్దిపేట జిల్లాకు సంబంధించి కేజీబీవీలో నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోస్‌ని. దుబ్బాకలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్ పోస్ట్‌కి అయితే మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికి 7th క్లాస్ క్వాలిఫికేషన్ ప్లస్ వంట చేయడంలో అనుభవం ఉండాలి. ఈ నెల 15వ తేదీలోపు మీ యొక్క దరఖాస్తుని దుబ్బాకలోని కేజీబీవీలో సబ్మిట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ నంగనూరు నర్మెట్ట కస్తూరిబాలో అటెండరు, నైట్ వాచ్ ఉమెన్, వంట సహాయకురాలి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటెండర్ మరియు నైట్ వాచ్ ఉమెన్లకైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. అసిస్టెంట్ కుక్ పోస్ట్‌కి అయితేనేమో 7th క్లాస్ క్వాలిఫికేషన్. ఈ నెల 16 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ మద్దూరు కస్తూరిబాలో హెడ్ కుక్ మరియు అసిస్టెంట్ కుక్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. హెడ్ కుక్ అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్, అసిస్టెంట్ కుక్ అయితేనేమో 7th క్లాస్ క్వాలిఫికేషన్. ఈ నెల 14 లోపు మీరు మీ యొక్క అప్లికేషన్‌ని అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మద్దూరులోని కేజీబీవీలో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటది. నెక్స్ట్ ఇది డైట్ కళాశాలలో ఇంతకుముందు నేను వరంగల్ జిల్లాకు సంబంధించి చెప్పినా కదా, ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించి. ఇక్కడ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇన్ సర్వీస్ టీచర్ల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ కూడా
సబ్జెక్ట్స్ చూడండి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమంలో బోధించాల్సి ఉంటది. ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఆంగ్లం, గణితం, ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ, సైన్స్, తెలుగు, సాంఘిక శాస్త్రం పోస్టులయితే ఖాళీగా ఉన్నాయి. వీరు ఈ నెల 14 లోపైతే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే గూడా ఒకసారి మీరు ఈ నంబర్‌కైతే కాల్ జేసి కనుక్కోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిందయితే రావడం జరిగింది. ప్రీ ప్రైమరీ ఎందుకింత ఆలస్యం అవుతుంది? ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 6 జిల్లాలు ఉంటే, అందులో కేవలం 2 జిల్లాలకు సంబంధించే ప్రీ ప్రైమరీ నియామక ప్రక్రియ అనేది పూర్తిగా నియామకం అనేది అయిపోయింది. కానీ ఇంకా 4 జిల్లాలలో నియామక ప్రక్రియ అనేది పూర్తి కాలే. ఒకసారి ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకసారి పూర్తిగా చూడండి. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో బోధకులు, ఆయాల నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు జాబితాలు సిద్ధమైనా ఎంపిక ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అభ్యర్థులు జాబితాను ప్రస్తుతం కలెక్టరేట్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. అంటే ఆల్రెడీ నియామక ప్రక్రియ పూర్తి అంటే మెరిట్ లిస్ట్ అనేది కన్ఫర్మ్ అయింది. కాకపోతే కలెక్టర్ దగ్గరే ఆగిపోయినాయి. అర్హులైన అభ్యర్థులను పిలిచి ఇంటర్వ్యూ చేసి అర్హులైన వారికి ఎంపిక చేయాలి. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 6 జిల్లాల్లో కేవలం రెండిట్లో మాత్రమే ఈ నియామక ప్రక్రియ అనేది పూర్తయింది. ఇక్కడ చూడండి. ఈ ఏడాది 2240 పాఠశాలలు ప్రారంభించేందుకు అనుమతించింది. హన్మకొండ వరంగల్ జిల్లాలో ఈ ఏడాది 279 స్కూల్స్ అయితే మంజూరైనాయి. హన్మకొండలో 39, వరంగల్‌లో 48, ములుగు జిల్లాలో 36, మహబూబాద్ జిల్లాలో 76, జనగామలో 39, జయశంకర్ భూపాలపల్లిలో 41 స్కూల్స్ అయితే మంజూరైనాయి. వీటిలో 279 బోధకులు మరియు 279 ఆయాల నియామకం జరగాల్సి ఉన్నది. హన్మకొండ జిల్లాలో 3 రోజుల కిందట ఎవరైతే 39 మెంబర్స్ ఇన్‌స్ట్రక్టర్ మరియు ఆయాలు ఉన్నారో వాళ్ళ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది పూర్తయింది. హన్మకొండ జిల్లాకు సంబంధించి. ప్లస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 41 ఇన్‌స్ట్రక్టర్ మరియు 41 ఆయా పోస్టులకైతే 2 డేస్ కిందనే వాళ్ళకి అక్కడ నియామక ప్రక్రియ పూర్తయిపోయినట్టయితే ఇక్కడ ఇచ్చిండ్రు. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. భూపాలపల్లి జిల్లాలో నియామక ప్రక్రియ పూర్తయిందని ఇక్కడ ఇచ్చిండ్రు. నాకు ఇంకా కామెంట్స్ చేస్తున్నారు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మెరిట్ లిస్ట్ వచ్చిందా అని. ఒకసారి నాకు ఎవరైనా నియామక ప్రక్రియ తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. మిగతా వాళ్ళకు కూడా యూస్‌ఫుల్‌గా ఉంటది కదా! కేవలం ఈ 2 జిల్లాలలోనే పూర్తి అయిపోయింది. మిగతా జిల్లాలలో భర్తీ రాజకీయ జోక్యంతో ఇప్పటివరకు పూర్తి అనేది కాలేదు. గత నెల 15వ తేదీ నాటికి నియామకాలు పూర్తి చేసి ఉండంగా ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండ మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రమే నియామకాలు పూర్తయినాయి. వరంగల్, జనగామ, మహబూబాద్, ములుగు జిల్లాలో ఇంకా నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. బోధకుల ఆయాల నియామకానికి మహిళా అభ్యర్థుల నుంచి ఈ ఏడాది జూన్ 4 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించిండ్రు. 11 నుంచి 15 తేదీ వరకు 9 సీనియర్ హెడ్ మాస్టర్లను ఏర్పాటు చేసి ఆ బృందంతో అర్హత మరియు అనుభవం ఉన్న వారికైతే సెలక్షన్ లిస్ట్ అనేది చేయాలి. కాకపోతే ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రాథమికంగా జాబితాను రూపొందించిండ్రు. డిఎడ్ పాస్ అయిన వారికైతే ప్రాధాన్యం ఇచ్చిండ్రు. ఆయా పోస్టుకు 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళకైతే 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. కానీ ఈ పోస్ట్ కూడా డిగ్రీ, పీజీ, బీటెక్ పూర్తయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. అభ్యర్థులు వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 279 ఇన్‌స్ట్రక్టర్ మరియు 279 ఆయా పోస్టులకు మొత్తం 7,000కు పైగా దరఖాస్తులు అయితే వచ్చినాయంట ఉమ్మడి జిల్లాకు సంబంధించి. ఈ ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ మరి ఆయా పోస్టుల నియామకం జరగక ఈ ఏడాదికి మంజూరైన ఏవైతే స్కూల్స్ ఉంటాయో అవి కూడా ఓపెన్ కాలే ఇప్పటి వరకి. ఈ పరిస్థితి ఇలాగనే ఉంటే ప్రీ ప్రైమరీకి వచ్చే స్టూడెంట్స్ కూడా ప్రైవేట్‌కి వెళ్ళే అవకాశం ఉన్నది. ఉన్న స్కూల్స్ కూడా మూతపడే అవకాశం ఉన్నది. కానీ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ప్రీవియస్‌లో కూడా 44 వేకెన్సీస్ అలాగే ఉన్నాయని చెప్పినా కదా! వాటికి సంబంధించి కూడా ఇప్పటివరకి ఎలాంటి అప్డేట్ రాలే. అవి అలాగే ఉండంగా ఈ ఏడాదికి సంబంధించి అయితే నియామక ప్రక్రియ పూర్తయిపోయిందన్నట్టు ఇక్కడ ఇచ్చిండ్రు. ఇక్కడ చూడండి. ఈ ప్రీ ప్రైమరీ నియామక ప్రక్రియలో రాజకీయాల ఒత్తిడి ఎక్కువ ఉన్నట్టయితే చాలా నేను ఇంతవరకు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పిన న్యూస్ పేపర్‌లో వచ్చిన అప్డేట్స్. ప్రీ ప్రైమరీ నియామకంలో భారీగా రాజకీయాల ఒత్తిడి వల్లనే నియామక ప్రక్రియ అనేది జాప్యం కొనసాగుతుందనైతే ఇచ్చిండ్రు. ఒకసారి ఇక్కడ చూడండి.
ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తమ పార్టీ నాయకులు, బంధువులు, అనుకూలమైన కార్యకర్తల కుటుంబాలకు చెందిన వారిని ఎంపిక చేసి ముఖ్య నాయకుల ద్వారా జాబితాను పంపడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ప్రీ ప్రైమరీ స్కూల్‌లో నియమించాల్సిన ఇన్‌స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టుల కోసం మహిళల నుంచి భారీగా దరఖాస్తులొచ్చినాయి. నిబంధనల ప్రకారం విద్యార్హత మరియు ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ కోసం చేసిన మెరిట్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ రాజకీయ సిఫార్సు వల్ల అర్హులైన వారిని పక్కన పెట్టి ఇతరులను ఎంపిక చేయాలని అధికారులపై ఒత్తిడి తేవడంతో తుది జాబితాల రూపకల్పనలో జిల్లా అధికారులు మరియు కలెక్టరేట్ వాళ్ళైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓకే. ఇదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషను. చాలామంది మిగతా జిల్లాలకు సంబంధించి మెరిట్ లిస్ట్ గురించి కామెంట్ చేస్తున్నారు. మిగతా జిల్లాలకు సంబంధించి మెరిట్ లిస్ట్ రాగానే నేను ఖచ్చితంగా మన ఛానల్‌లో అప్డేట్ ఇస్తా. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకోసారి వీడియో కింద కామెంట్ చేయండి. చాలామంది ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ కోర్స్‌కి సంబంధించిన నేను వీడియో అప్‌లోడ్ చేసినా కదా! దానికి సంబంధించి అయితే అడుగుతున్నారు. నేను ఒక వెబ్‌సైట్ కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తే వీడియో కింద మీరు ఆ వెబ్‌సైట్ నుంచి అయితే ఎళ్లి మీరు మీ యొక్క ట్రైనింగ్ కోర్స్‌కైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.